హలో ఫ్రెండ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానని, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఇంకో కొత్త శారీ కుచ్చుతో మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ మనం శారీకి బ్యాక్ సైడ్ ఇలాగ థ్రెడ్ తీసుకోవాలండి. థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి అక్కడ మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇలాగ సింగిల్ నాట్ వేసుకోవాలి. అగైన్ మళ్ళీ అక్కడే పక్కనే మళ్ళీ ఇంకొకసారి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగా థ్రెడ్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం సెకండ్ నాట్ వేసుకోవాలి, సింగిల్ నాట్ వేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు శారీ కుచ్చులు స్టార్ట్ చేసేటప్పుడు ఇది బేస్ అనేది గట్టిగా ఉంటుంది, థ్రెడ్ ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు 4 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇది ఎక్కడికైతే ప్లేస్ అవుతుందో చూసుకొని అక్కడ మళ్ళీ శారీలో నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ అగైన్ సింగిల్ నాట్ వేసుకొని ఇప్పుడు థ్రెడ్ని ఇలా కొంచెం ఎక్కువగా తీసుకొని ఇక్కడ గట్టిగా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాతకి మనం పూసలు ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మనకు నచ్చిన పూసలు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు 3 పూసల్ని ఎలాగ ఇన్సర్ట్ చేస్తున్నానో చూపిస్తున్నాను. సో ఇలాగ 3 పూసల్ని నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాతకి ఈ థ్రెడ్లోకి ఎక్కిచ్చేస్తున్నాను. ఇలాగ 3 ఇన్సర్ట్ చేసి ఇందులో తీసుకున్నాను. థ్రెడ్లోకి తీసుకున్న తర్వాతకి ఇవి మనం ఈ పూస ఎక్కడైతే తీసుకున్నామో ఫస్ట్ పూస తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది, దాని పక్కనే మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకొని సింగిల్ నాట్ వేసుకోవాలి. ఇందులోంచి వేసుకొని ఇలాగా వేసుకున్న తర్వాతకి ఈ రెండిట్లోంచి మళ్ళీ ఇలా తీసుకోవాలండి. ఇలాగా అప్పుడు మనకు 3 పూసలు ఉన్నాయి కాబట్టి ఇలా వస్తుంది, షేప్ ఇలాగా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ మనం మళ్ళీ 4 తీసుకోవాలి. 1 2 3 4 చైన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే ప్లేస్ అవుతుందో చూసుకొని అక్కడ మళ్ళీ క్రోషాని శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి. అగైన్ ఇప్పుడు మళ్ళీ అలాగే 3 పూసలు ఎక్కించుకోవాలండి. సో పూసలు అనేవి మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజ్ అయితే బాగా లుక్ వస్తాయి అనమాట. మరి పెద్ద పెద్ద పూసలు అనేది తీసుకోకుండా మీడియం సైజ్ పూసలు తీసుకోవచ్చు. నేను పర్ల్స్ తీసుకుంటున్నాను. మీ పర్ల్స్ ప్లేస్లో మీరు గోల్డ్ కలర్ పూసలైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే క్రిస్టల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో అగైన్ మళ్ళీ ఇలాగా 3 తీసుకొని మళ్ళీ ఇందాకలు ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేసామో దాని పక్కనే మళ్ళీ ఇవి కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఇప్పుడు 2 వచ్చాయి కదా, ఈ 2లోంచి మళ్ళీ తీసేసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ ఇలా వస్తుంది మనకు. వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ పడిపోతుంది కదా, మళ్ళీ అగైన్ 1 2 3 4 మళ్ళీ ఇది ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని అక్కడ మళ్ళీ అగైన్ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ మనం 3 మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఇలాగ తీసుకోవాలి. సో ఇదే ప్రొసీజర్ని హోల్ శారీ మొత్తం ప్రొసీడ్ అవ్వాలండి. సో అగైన్ 1 2 3 తర్వాత 4 వేసుకొని మళ్ళీ ఇది ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని మళ్ళీ శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకోవాలి. ఇలాగా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వచ్చేసి మనం కూర్చుండేలాగా చూసుకోవాలండి. తర్వాతకి ఇప్పుడు మనం ముడేసుకుందాము. 1 2 3 తీసుకొని ఇలా కొంచెం పెద్దగా తీసేసుకొని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని మన చేతిలో ఉన్న థ్రెడ్ని తీసేస్తే రిమైనింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా గట్టిగా లాగితే మనకు నాట్ పడిపోతుంది. సో ఇది చూసారా, ఇలా వేసుకుంటే ఇలా వచ్చింది. మనం ఇక్కడ కుచ్చులు వేసుకోవాలి. సో కుచ్చులు వేసాక చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే కుచ్చులు వేసేసానండి. కుచ్చులు వేసేసాక ఓవరాల్ లుక్ అయితే ఇలాగా ఉంది చూడండి, ఇలా ఉంది. సో ఇలా మరి హోల్ సారీకి వేసుకోవచ్చండి, మీరు సింపుల్గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.
సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకొక మంచి కుచ్చుతో మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.